హాయ్ అండి. ఈరోజు ఆనియన్ పకోడీ చేశాను. చుక్క నీళ్ళు లేకుండా చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను మొత్తం. మీరైతే ఒక లైక్ చేయండి వీడియోకి. ఒక అర కేజీ దొడ్డుగా చీలకలాలు కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకొని, కొంచెం పుదీనా తీసుకొని, 4 పచ్చిమిర్చి చీలకలాలు చేసుకొని, 3 రెమ్మల కరివేపాకు తీసుకొని, రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని బాగా ఒక నిమిషం సేపు ఉల్లిగడ్డలో నీరు వచ్చేదాకా బాగా పిసకాలి. ఎందుకంటే మనం నీళ్ళు లేకుండా ఆనియన్స్ పకోడీ చేస్తున్నాం కాబట్టి బాగా మసాజ్ చేస్తే ఒక నిమిషం 2 నిమిషాల సేపు ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా మనం నీళ్ళు లేకుండా చేసుకోవడానికి బాగుంటుంది. మనం మసాజ్ చేసే కొన్ని చూడండి ఎలా వస్తున్నాయో ఆనియన్స్లోంచి నీళ్ళు. ఈ వాటర్తోనే మనం ఆనియన్స్ పకోడీ చేయొచ్చు, సరిపోద్ది. ఇంక వాటర్ అనేది వేయకుండా కొంచెం కారం, కొంచెం జీలకర్ర, కొంచెం గరం మసాలా, కొద్దిగా అల్లం పేస్ట్, ఇవన్నీ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని బాగా పట్టేదాకా బాగా కలుపుకోవాలి. అన్నిటికీ ఆనియన్స్కి మొత్తానికి ఇప్పుడు 2 కప్పులు శనగపిండి వేసుకొని బాగా గడ్డలకు వచ్చేట్టు కలుపుకొని ఒకసారి ఇలా గడ్డలు వచ్చేలాగా కలుపుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు. గుప్పెడు నిండా తీసుకొని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలబెట్టకుండా ఉంచండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పుకొని ఇంకో సైడ్కి ఇంకా తీసుకుంటే సింపుల్గా వాటర్ వేయకుండా ఆనియన్ పకోడీ రెడీ అయినట్టు. ఇంతేనండి, సింపుల్గా ఆనియన్ పకోడీ రెడీ అయినట్టే.